ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఆచంట్ నుంచి రాఘవ్ గారు ఆర్డర్ చేసిన యాంప్లిఫైర్ ఫ్రంట్ లుక్ అయితే ఈ విధంగా ఉందండి. కంప్లీట్ బ్లాక్ కలర్ ప్యాన్లో కంట్రోల్ బ్యాక్ సైడ్ బ్లూ కలర్ లైట్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. ప్రజెంట్ ఆప్టికల్లో ఉంది, ఆప్టికల్ కేబుల్ కనెక్ట్ చేశాను. ఒక డాల్బీ కంటెంట్ ప్లే చేసి మీకు చూపిస్తాను సౌండ్ ఏ విధంగా వస్తుంది ఏంటి అనేది. చూసే ముందు ఒకసారి యాంప్లిఫైర్ ఇంటర్నల్ ఏ విధంగా డిజైన్ చేశాను ఏంటి అనేది చూద్దాము. ప్యానల్ లుక్ వచ్చినప్పటికీ కంప్లీట్ బ్లాక్ కలర్ ప్యానల్ అండి. గోల్డ్ కలర్ బాటమ్ బుస్లో అయితే తీసుకోవడం అయితే జరిగింది. ఒకసారి ఇంటర్నల్ చూద్దాం ఏ విధంగా ఉంది ఏంటి అనేది. చూస్తున్నారు కదండి, ఇంటర్నల్ అయితే ఈ విధంగా డిజైన్ అయితే చేశాను. ముందుగా ట్రాన్స్ఫార్మరు 24024 10 amp ప్యూర్ కాపర్ ట్రాన్స్ఫార్మర్ అండి. దానికి సూటబుల్ పవర్ సప్లై అయితే తీసుకున్నాము. ఇక బోర్డ్స్ వచ్చినప్పటికీ సబ్ ఓవర్కి కుమార్ ఆడియో తండ్రమోన బోర్డు అయితే తీసుకున్నామండి. ఈ యొక్క 5 ఛానల్కి శక్తి 10 ట్రాన్స్ఫర్ బోర్డు అయితే తీసుకోవడం జరిగింది. చాలా చక్కగా పనిచేస్తుందని, ఎటువంటి హమ్మింగ్ కానీ హీటింగ్ లేదు. హీట్ సింగిల్కి 2 పక్కల 2 ఫ్యాన్లు అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో హీటింగ్ ఇష్యూ అయితే నాకు కనబడలేదండి. చాలా లాంగ్ డేస్ నుంచి వాడుతున్నాను, ఎటువంటి హీటింగ్ ఇష్యూ నాకు రాలేదు. ఇక ఇది రెగ్యులర్గా యూజ్ చేసే సప్రియామ్ బోర్డు. ఇది థర్మల్ సెన్సార్ అనేది ఈ యొక్క శక్తి బోర్డుకి కనెక్ట్ చేయడం అయితే జరిగింది. ఇక ఇది రెగ్యులర్గా యూజ్ చేసే సప్రియామ్ బోర్డు. ఇది ఈ యాంప్లిఫైర్కి మనము సప్రీ అవుట్ కూడా ఇవ్వడం అయితే జరిగిందండి. ఎందుకంటే రాఘవ్ గారు వేరొక యాక్టివ్ యాంప్ ఉందండి, అది కనెక్ట్ చేసుకుంటే నాకు సప్రీ అవుట్ ఇవ్వండి అని చెప్పేసి అన్నారు. సో సప్రీ అవుట్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో ఎటువంటి హీటింగ్ అయితే లేదు, చాలా కూల్గా ఉంది. చాలామంది శక్తి బోర్డులు హీట్ వస్తుందండి అని అంటున్నారు, బట్ ఎటువంటి హీటింగ్ ఇష్యూ నాకైతే కనబడలేదు. అది మన డిజైన్ మీద, మనం ఇచ్చే పవర్ సప్లై మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఇక రిమోట్ కిట్కి వద్దామండి. చూస్తున్నారు కదా, HDMI ARC నుంచి, ఆప్టికల్ నుంచి, కోయాక్స్ నుంచి ఒరిజినల్ కంటెంట్ ప్లే చేస్తే డాల్బీ డిజిటల్ DTS అనేది చక్కగా వస్తుందండి. దీనికి 6 ఛానల్ ఇన్పుట్, AUX ఇన్పుట్లు కూడా ఉంటాయి. అండ్ దీనికి బ్లూటూత్, USB, మెమరీ కార్డ్ ఆప్షన్స్ కూడా ఉంటాయండి. ఈ బ్లూటూత్ నుంచి లేదా USB నుంచి మనం ఫ్లాగ్ సాంగ్స్ అయితే చక్కగా ప్లే చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఇంటర్నల్ డిజైన్ అయితే ఉంది. ఫ్రంట్ లుక్ చూశారు. ఇప్పుడు సౌండ్ ఏ విధంగా వస్తుంది ఏంటనేది అయితే ఇప్పుడు మనం చూద్దాము. కంటి ముందు కనిపించేదంతా నిజం కాదు. మేం చుట్టూ ఉన్న ఈ గాలిలో సైతాన్ సామ్రాజ్యం ఉంది. అల్లా వెలుగులు చూస్తే కనిపిస్తుంది నిజం. రాహుల్, నీ గొంతు వినగానే నువ్వు చేసినవన్నీ గుర్తుకొస్తున్నాయి. ఇంత దగ్గరలో నా ఎదురుగా నిలబడితే తట్టుకోలేకపోతున్నాను. దగ్గరికి రా, క్షణానికి నాకు పిచ్చెక్కిపోతుంది. రాకపోతే నువ్వు నన్నేం చేయలేవురా.